నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్లౌడ్ ఏఐ గురించి తెలుసుకుందాం. అసలు క్లౌడ్ ఏఐ అంటే ఏంటిది? దాన్నే అడుగుదాం. మనం వేరే ఉండాలి. ఏఐనే దాని గురించి దానికే అడగాలి. ఇగో చూద్దాం. వాట్ ఈస్ సారీ వై ఈస్ క్లౌడ్ క్లౌడ్ ఏఐ ఈస్ ఫర్ ఏమిచ్చింది చూద్దాం. I'm happy to help you explain the cloud AI is for. Cloud AI is designed to be helpful, harmless, honest AI assistant. Can help with a wide variety of tasks. Here are some main things people can cloud for. Acha. Conservation in information, conversation information, writing assistant, analysis and research, problem solving, learning and education, క్రియేట్ ప్రాజెక్ట్స్ ప్రొడక్టివిటీ ఇదంతా ఉంటుంది. ఒక సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం. దీన్ని ఒకవేళ ఇది కూడా అర్థమవుతా లేదు. ఓ కొత్తది వచ్చింది. మనం ఏం చేద్దాం తెలుసా? అడుగుదాం. ఏంది? యాక్ట్ లైక్ ఎక్స్పర్ట్ టీచర్, ఎక్స్పర్ట్ మెంటర్. ఓకే, మెంటర్ అండ్ who guide grade 8 to 10 students in learning the AI అని ఏమి చూద్దాం. Hi there, I'm excited to help you explore fascinating world of AI. Think of me as your friendly guide of the journey and okay. Now explain me the AI from scratch. అడుగుదాం. ఏమి చూద్దాం. Let me build your AI understanding from absolute zero. What actually is AI? Imagine you are learning to ride a bike. First attempt you fall and you try again, you wobble-ish. Okay, ఇదంతా అంటే ఒక 9th 10th ఆ గ్రేడ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అంత స్టఫ్ని అని చెప్పినా నేను దాన్ని అదే ఇచ్చింది. ఇగో ఇట్లా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగే ఏం అర్థమవుతుంది. ఇదంతా టైప్స్ ఆఫ్ ఏ సూపర్వైజ్, రీఎన్ఫోర్స్మెంట్, అన్సూపర్వైజ్డ్. ఇదంతా మనకి ఇగో ఏఐ గురించి నేను చెప్తున్నా కదా, నాకు డిగ్రీలో కూడా తెలిసింది. అదే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న 8th 9th 10th ఫస్ట్ నుంచే చూసుకో, వాళ్ళు 9th 10th క్లాస్లోనే ఎంటర్ప్రినర్స్ అయిపోతున్నారు. అంటే అంత గ్రేట్ ఏఐని యూజ్ చేసుకుని అంత అవుతారు. మనం ఏమి ఇంటినే ఉన్నాం. సో నేను కూడా మీ అందరికి నేర్పించాలని స్టార్ట్ చేసిన. ఏఐ అంటే ఏంటిది? ఇగో క్లౌడ్ని అడగండి, లేకపోతే ఏదైనా అడగండి. ఇది స్మార్ట్ ఫర్ గివింగ్ లైక్ కోడ్ ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది క్లియర్గా. ఇంకా కావాలంటే ఇంకో క్వశ్చన్ అడుగుదాం, లేకపోతే మైండ్ మ్యాప్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ మీ ఏ మైండ్ మ్యాప్ ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్. అంతే. ఐ క్రియేట్ ఇంటరాక్టివ్ మైండ్ మ్యాప్ ఫర్ యూ టు ద టేక్స్ యూ. అంటే ఇది కోడ్ ఇస్తుంది ఫస్ట్, దాన్ని కోడ్ ఇచ్చుకుంటాను మనం. తర్వాత మనకి మైండ్ మ్యాప్ ఇస్తుంది, ఎట్లా అర్థం కావాలి చిన్న పిల్లలకి, అంటే 8th 9th 10th క్లాస్ వాళ్ళకి అన్నట్లు ఇస్తుంది. మనం ఎంత క్రియేటివ్గా ఉండాలని ఏం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంత ఫాస్ట్, అక్యురసీ, ఈజీ, క్లియర్, ఇంకేం చెప్పాలి. అతనికి ఏఐని డిఫైన్ చేయడానికి వర్డ్స్ సరిపో. అట్లా ఉంటుంది ఏఐ అంటే. అక్కడ రాసేస్తుంది కోడ్. ఏం లేదు, మనం ఇంత ఫస్ట్ అయిపోతాం. అసలు ఇది డెవ్ క్లాస్ ఇవంటే ఏంటో తెలుసా మీద. ఇది HTML కోడ్ పైగా. HTML CSS రెండు మిక్స్ కలిసి కొడుతుండు. జావా స్క్రిప్ట్ కూడా వచ్చింది, స్క్రిప్ట్ అంటే మధ్యలో. ఇగో వచ్చేసింది మైండ్ మ్యాప్. మనం మైండ్ మ్యాప్ డౌన్లోడ్ కూడా వేసుకోవచ్చు. ఇక టీచింగ్ కంప్యూటర్స్ టు లర్న్ మేక్ డెసిషన్స్. వాట్ ఈస్ ఏఐ? సింపుల్ డెఫినేషన్, కీ ఐడియా, నోట్ మ్యాజిక్. How AI learns: supervised learning, unsupervised learning, reinforcement learning. Core concepts: data, training, pattern recognition, predictions. Neural networks inspired by brain, layer, deep learning. You use daily AI, your phone, entertainment, social media, gaming. AI versus humans. AI strengths: fast, stylish, handles big data. Human strengths, key difference. ఇయో సుశీల, మనకి మైండ్ మ్యాప్ క్రియేట్ చేయమంటే వెబ్సైటే క్రియేట్ చేసింది. ఎవరు? క్లౌడ్ ఏఐ. అంత పవర్ఫుల్ ఇది. దీన్ని యూజ్ చేసుకొని కోడింగ్ ఇంకా ఇది ఏమంటారు చూసినాం కదా. ఇదంతా మనకి ఏమి ఇచ్చింది? కంటెంట్ ఇచ్చింది.
కంటెంట్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకు రావాల్సిన రీసెర్చెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఎక్స్టెండ్ థింకింగ్, మనం దీన్ని ఫైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫైల్స్, టేక్ స్క్రీన్ షాట్, నెక్స్ట్ యాడ్ టు ప్రాజెక్ట్, వెబ్ సర్చ్, యూస్ స్టైల్, లర్నింగ్ కన్సైస్ ఎక్స్ప్లెనేటరీ ఫార్ములా. నేను కావాలంటే ఇవాళ నేను పెడుతున్నాను. ఎక్స్ప్లెయిన్ మీ AI in simple terms to a grade 8 to 10 స్టూడెంట్స్. నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను అందరికీ అసలు ఇది ఏంటో, అందుకే ఇట్లా టైం పట్టుద్ది. కొంచెం ఓకే బట్టి వినండి. ఇగో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇచ్చింది. దీనికి క్లోజ్ చేద్దాం మైండ్ మ్యాప్ని. ఇప్పుడు నో అబౌట్ AI, హౌ హ్యాడ్ అబౌట్ AI అంటే వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతూనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇదంతా ఇది క్లౌడ్ AI అనమాట. దీంట్లో చాలా కూడా ఉన్నాయి సేమ్ మన దాంట్లో. మోర్ మోడల్స్ అప్డేట్ చేసుకోవడానికి, మీరు అప్డేట్ చేసుకోవాలంటే గిన్నె ఉంటుంది. అప్డేట్ అని క్లిక్ చేసినానుకో మీకు ఇక్కడ ప్లాన్స్ వస్తాయి. ఫ్రీ ప్లాను, ప్రో ప్లాన్, మ్యాక్స్ ప్లాన్. ఇది 17,000 యాన్యువల్ కట్టుకుంటే, ఒకవేళ మనం మంత్లీ కట్టుకుంటే $20 వస్తుంది. మంత్లీ కట్టుకుంటే $10 వస్తుంది, $100 వస్తుంది. $20 ఉంటుంది, ఎంత తెలుసు కదా. ఒక డాలర్కి 90 ఎబో ప్రైస్ ఉంది. అంటే దగ్గర $100, అంటే 2,000 రూపీస్. మనకి ఎందుకు సార్ చార్జ్ పెట్టిన అనుకుంటారా? ఇది దానికన్నా తోపు అన్నమాట. ఇది క్లౌడ్ AI అంటే.